అందరికీ నమస్తే. నేను మీ నాగయ్య తండు. మీరు చూస్తున్నారు ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. గత కొంతకాలంగా ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ జేఎల్, డిఎల్, పీజీటీ, టీజీటీ మరియు సిఎస్ఆర్, సెట్, నెట్ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్స్ కోసం ఆన్లైన్ ద్వారా కోచింగ్ ఇస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్గా నిన్న ఒకటే నెలలో ఫిబ్రవరిలో ప్రకటించినటువంటి ఫలితాల్లో దాదాపు ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ నుంచి పీజీటీ, జేఎల్, డిఎల్ మొత్తం మీద 80 మంది క్వాలిఫై అయ్యారు. ఇది అద్భుతమైనటువంటి రిజల్ట్ గా మేము ప్రకటిస్తా ఉన్నాం. ఎందుకంటే ఒకటే ఇన్స్టిట్యూషన్స్ నుండి ఇంత పెద్ద మొత్తంలో నియామకాలు జరగడం అనేది అది మా టీచర్స్ యొక్క గొప్పతనం, అదే విధంగా విద్యార్థుల యొక్క కృషి పట్టుదల అని మేము సగర్వంగా చెప్పగలుగుతున్నాం. సో విద్యార్థులు చాలా మంది అడుగుతా ఉన్నారు, నెక్స్ట్ డిఎస్సి మెగా డిఎస్సి పడతా ఉంది సార్, మెగా డిఎస్సి కూడా మేము ఆన్లైన్ లో కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నాము, మీరు స్టార్ట్ చేయండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల్లో ఎక్కువ మంది ఎక్కడో ఒక పాఠశాలలో కానీ, స్కూళ్ళల్లో కానీ, కాలేజీలో కానీ, వేరు వేరు సెక్టార్లో ప్రైవేట్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈవెన్ దో గవర్నమెంట్ సెక్టార్లో కూడా చిన్న చిన్న జాబులు చేసే వాళ్ళందరూ కూడా ఈ స్కూల్ అసిస్టెంట్, హెచ్జిటి లాంటి ఈ ఉద్యోగాల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ప్రిపేర్ అవుతా ఉన్నారు. వాళ్ళ కోసం ఇంటి దగ్గరే ఉండి, గృహిణుల కోసం కూడా ఇంటి దగ్గరే ఉండి వాళ్ళు ఆన్లైన్ లో ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా టైం టు టైం క్లాస్ ఇవ్వాలనుకున్న వాళ్ళు ఈ కోచింగ్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. గతంలో కూడా మేము ఆ విధంగా క్లాసెస్ రన్ చేయడం జరిగింది. అత్యధికమైనటువంటి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఈ ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ దీని మీద అందరూ నమ్మకాన్ని చూపుతున్నందుకు ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. 40 మంది, డిఎల్లో 10 మంది, మిగతా పీజీటీ, టీజీటీలలో మిగతా అభ్యర్థులు దాదాపు 30 నుంచి 50 మంది వరకు ఉద్యోగాలు సాధించారు. సో ఇక ఇప్పుడు మెగా డిఎస్సి కోసం 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం 11,062 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. గతంలో డిఎస్సి కోసం నోటిఫికేషన్ వేసినప్పటికీ 2023 ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తూ కొత్తగా కొన్ని ఉద్యోగాలు అడిషనల్ గా కలుపుతూ 11,062 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. దీంట్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి 2,629 ఉన్నాయి. హెచ్జిటికి సంబంధించినవి 6,500 ఉన్నాయి. మిగతావి లాంగ్వేజ్ పండిట్, స్పెషల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితర పోస్టుల కోసం కేటాయించడం జరిగింది. మరి అయితే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కోసం ఇక్కడ ఉన్నటువంటి 100 మార్కులకు గాను 20 మార్కులు టెట్ ద్వారా తీసుకుంటారు. మిగతాది 80 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులోపట ప్రతి క్వశ్చన్ కు హాఫ్ మార్క్ ఉంటుంది. మొత్తం 160 క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటిని 80+20 100 మార్కుల కింద పేపర్ కన్సిడర్ చేసి వాళ్ళకు జనరల్ ర్యాంకింగ్ తీయడం జరుగుతుంది. సో విద్యార్థి మిత్రులారా, మీరు ఎవరైతే సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉండి మీరు పెడగాజీ కానీ, మెథడాలజీ కానీ, కాంటెంట్ కోసం కానీ సన్నిధులు అయ్యేవారు ఉన్నట్టయితే మేము ఖచ్చితంగా కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. అది నెక్స్ట్ మంత్ మార్చి, ఈ మంత్ మార్చి 8వ తారీఖు స్టార్ట్ చేయబోతా ఉన్నాము. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నట్టయితే కింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ లో డిఎస్సికి సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాము, మేము డిస్క్రిప్షన్ లో పెడతాము. దాంట్లో జాయిన్ అయినట్లయితే మీకు సూచనలు, సలహాలు, ఏమైనా మెటీరియల్ కానీ పంపించడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ టైం పీజీటీలో జేఎల్లో ఇచ్చినటువంటి పెడగాజీ మెథడాలజీ ఏదైతే ఉందో అత్యధికంగా 87 మార్కులు సాధించినటువంటి మా విద్యార్థి అన్ని ఎగ్జామ్స్ లో పీజీటీ, టీజీటీ, జేఎల్లో కూడా వాళ్ళు క్వాలిఫై అయ్యారు. అంటే ఇక్కడ మెథడాలజీ అనేది కీలక రోల్ ప్లే చేసిందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జరగబోయే డిఎస్సి కూడా అంతే సీరియస్ గా మేము కోచింగ్ ఇస్తామని మీకు నమ్మకాన్ని కలిగిస్తా ఉన్నాం. అయితే ఈ మొత్తం నియామకాలకు సంబంధించి ఒకసారి మనము అబ్జర్వ్ చేసినట్లయితే పరీక్షల యొక్క డేట్ ఇంకా ప్రకటించలేదు. మార్చి 4వ తారీఖు నుంచి అప్లికేషన్ తీసుకుంటున్నారు. ఏప్రిల్ 2వ తారీఖు చివరి తేదీ ప్రకటించారు. అదేవిధంగా పరీక్షల యొక్క నిర్వహణ ఎప్పుడు ఉంటుంది, పరీక్ష ఫలితాలు ఎప్పుడు ఉంటాయి, ఉద్యోగం ఎప్పుడు మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారనేది కూడా స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించినట్లయితే జాబ్ క్యాలెండర్ లో అప్పుడు అందరికీ విద్యార్థులకు వాళ్ళ మీద, ప్రభుత్వం మీద నమ్మకం కలుగుతుంది. అప్పుడు అందరూ కూడా సీరియస్ గా ప్రిపేర్ అవుతారు. చాలా మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళలో కానీ, కాలేజీలలో కానీ, ప్రైవేట్ సెక్టార్లో కానీ, గవర్నమెంట్ సెక్టార్లో చిన్న చిన్న జాబ్ చేసే వాళ్ళందరూ కూడా దీనికి సీరియస్ గా ప్రిపేర్ అవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు లీవ్ పెట్టుకోవడానికి కరెక్ట్ టైం అంటూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు సాహసం చేసి ప్రిపేర్ అవుతారు. అప్పుడు ప్రభుత్వాన్ని కూడా క్వాలిటీ ఉన్నటువంటి విద్యార్థులు ముందుకు వస్తారు. సో పరీక్ష తేదీలు కూడా వాళ్ళు ప్రకటిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. డిఎల్ లో సెలెక్ట్ అయినటువంటి మా ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ విద్యార్థులందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా కానివారు టీఎస్పీఎస్సీ జైల్లో చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు. దాదాపు టీఎస్పీఎస్సీ జైల్లో కూడా మేము ఇదే పందా కొనసాగుతుంది. మినిమం 30 నుంచి 40 మంది అభ్యర్థులు క్వాలిఫై అవుతారని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాము. సో ఆ ఇన్స్పిరేషన్, ఆ మోటివేషన్ తోటే నెక్స్ట్ డిఎస్సి కూడా స్టార్ట్ చేయాలి. అంతే సీరియస్ గా చాలా మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి మేము అనుకుంటున్నాం. సో ముఖ్యంగా మా ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీకి
కోచింగ్ కు సహాయ సహకారాలు అందించినటువంటి మా టీచర్లు అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకటువంటి అభినందనలు చెప్తున్నాము. ఎందుకంటే ఇంత గొప్ప విజయంలో వాళ్ళందరూ పాలు పంచుకున్నారు. ఒకటే టీచర్ కాకుండా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వివిధ చాప్టర్లో నిష్ణాతులైనటువంటి అధ్యాపకులతోటి మేము వాళ్ళకు శిక్షణ ఇప్పించడం వల్లనే ఇంత గొప్ప విజయం సాధించినట్లు మేము భావిస్తా ఉన్నాము. ఎందుకంటే ఒక్కరి విజయం కాదు, ఇది అందరి విజయం. విద్యార్థులు, టీచర్లు, వాళ్ళ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తేనే వాళ్ళు చదువుకోవడానికి అవకాశం దొరికింది. కాబట్టి ఇది అందరి విజయంగా భావిస్తున్నాం. కర్మాట్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మిత్రులందరికీ ఈ అకాడమీ గురించి చెప్పండి. కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ లో డిఎస్సికి సంబంధించి కానీ, టిఎస్ సెట్ కానీ, ఏపీ సెట్ కానీ, ఏపీజేఎల్, ఏపీడిఎల్ కి సంబంధించినటువంటి క్లాసెస్ రన్ అవుతా ఉన్నాయి. కంప్లీట్ యాప్ బేస్డ్, అంటే ఇక్కడ 2 రకాలు ఉంటుందండి. లైవ్ క్లాసెస్ ఉంటుంది, యాప్ ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైనా లైవ్ లో క్లాస్ వినకపోతే నెక్స్ట్ అదే రోజు వాళ్ళు నైట్ కానీ మార్నింగ్ కానీ క్లాసెస్ వినడానికి ఆస్కారం ఉంటుంది. కంప్లీట్ గా ఆన్లైన్ లో యాప్ ద్వారా ఎగ్జామ్ కండక్ట్ చేయగలుగుతుంది. ప్రభుత్వ ఎగ్జామ్స్ ఏ రకంగా ఉంటాయో అదే ఫీచర్స్ తోటి, అదే రకమైనటువంటి క్వాలిటీ తోటి మన ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వలన, వాళ్ళ ఎగ్జామ్స్ రాయడం వలన వారు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో మిస్టేక్స్ ని అనలైజ్ చేసుకొని నెక్స్ట్ ఎగ్జామ్ లో తప్పులు చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి కంప్లీట్ గా యాప్ బేస్డ్ అండ్ లైవ్ ఇంటరాక్షన్, లైవ్ డౌట్ క్లారిఫికేషన్స్ కూడా ఇస్తాము. ప్రత్యేకంగా ఒక యాప్ తో పాటు వాట్సాప్ కూడా యూజ్ చేసి ఎవ్రీడే వాట్సాప్ లో మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ, మోటివేట్ చేస్తూ కోచింగ్ రన్ చేస్తాము. థ్యాంక్ యూ. జై హింద్. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.